సినిమా పైరసీ అనేది ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. ఎందుకంటే రిలీజ్ అయిన ప్రతి సినిమా మొదటి ఆట పడ్డ సాయంత్రం లోపే ఆన్లైన్లో దొరికిపోతుంది. కొంతమంది ఐబొమ్మలో చూస్తున్నారు, ఇంకొంతమంది మూవీ రూల్స్ లేదంటే తమిళ్ రాకర్స్. ఒకటేంటి, చాలా లింక్స్ ఆన్లైన్లో హెచ్డి క్వాలిటీలో దొరుకుతున్నాయి. మరీ ముఖ్యంగా యువత ఫోన్లో ల్యాప్టాప్లో విరివిగా చూసేస్తూ ఉన్నారు. థియేటర్కు వెళ్ళలేమనుకున్న వాళ్ళంతా పైరసీలో సినిమాలు సిరీస్లు చూసి తరించిపోతున్నారు. దీన్ని అరికట్టేందుకు గత 2 దశాబ్దాలుగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఎన్నో చర్యలు తీసుకున్నారు. సర్వీస్ ప్రొవైడర్ల దగ్గరే ఆయా లింక్స్ ను బ్లాక్ చేశారు. కానీ విదేశాల నుంచి వందల కొద్దీ ఫ్యాక్సీ సర్వర్లు వస్తున్నాయి. ఒకటి కాకపోతే 100 లింకులను మార్చి పోస్ట్ చేస్తున్నారు. వాటిని ఆపటం మాత్రం తరం కావడం లేదు. సినిమా పరిశ్రమ పెద్దలు కూడా ఎంతో ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే కొన్నాళ్ల క్రితం దేశంలోని అన్ని పరిశ్రమలు ఓ నిర్ణయానికి వచ్చాయి. ఈ పైరసీ కారణంగా వేల కోట్ల నష్టం జరుగుతోంది. వాటిని నివారించుకోవాలి అనుకున్నారు. ప్రత్యేకమైన సెల్స్ని, వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. అయినా కూడా ఈ పైరసీ ఆగలేదు. ఎందుకంటే అంతగా ఈ వ్యవస్థ లోతుగా చొచ్చుకుని వెళ్ళిపోయింది. ఎక్కడో విదేశాల నుంచి వీటిని మేనేజ్ చేస్తూ వస్తుంటారు. ఎవరైనా జస్ట్ మూవీని వీడియో తీసి వాళ్ళకి పంపితే చాలు, ఒక్క సినిమాకి 40,000 రూపాయల వరకు ఇస్తారు. దీంతో డబ్బుకు ఆశపడి దారుణమైన నేరాలు చేస్తూ ఉన్నారు. చూసేవాడికి ఇది చిన్న పైరసీనే, ఓ 2.5 గంటలు చూసి వదిలేస్తారు. కానీ నిర్మాతలకు వేల కోట్ల నష్టం జరుగుతోంది. కొన్నిసార్లు మామూలు సినిమాలకు ఎంతో కొంత డబ్బు వస్తే డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు నిలబడగలుగుతారు. లేదంటే దివాళా తీసి రోడ్డున పడతారు. కానీ ఈ లెక్కలను ఎవ్వరూ పట్టించుకోరు. ఎందుకంటే మన తెలుగు వారికి సినిమా అంటే ఇష్టం, అది చూడటమే ముఖ్యం. అయితే ఇప్పుడు పోలీసులు ఓ సినిమా పైరసీ చేసే గజ దొంగను పట్టుకున్నారు. ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 40 సినిమాలను పైరసీ చేశాడు ఈ దొంగ. తండేలు హిట్ లాంటి సినిమాలను పైరసీ చేశాడు. బాలకృష్ణ, ప్రభాస్, నాగ చైతన్య, చివరికి శ్రీ విష్ణుని కూడా వదిలిపెట్టలేదు. అది కూడా హెచ్డి క్వాలిటీతో, హై క్వాలిటీ ఆడియోతో. ఈ పైరసీ పైలట్ పేరు కిరణ్ కుమార్. రీసెంట్ గా వచ్చిన సినిమా సింగిల్, గేమాన్, పెళ్లికాని ప్రసాద్, రాజధాని ఫైల్స్ సహా ఎన్నో సినిమాలను టెలిగ్రామ్ ద్వారా విదేశాల్లో ఉన్న వారికి ఫైల్స్ ను పంపించాడు. ఒకసారి వాడిన టెలిగ్రామ్ అకౌంట్ ను మరోసారి వాడాడు కిరణ్. మరి ఈ నేరాలు ఎందుకు చేశాడంటే డబ్బు సరిపోక, సంపాదన చాలక. మరి అలా అని డబ్బు లేకపోతే నేరాలు చేయటం నేరం కదా, చివరకు జైలుకే వెళ్లాల్సి ఉంటుంది. మన సొంత అవసరం కోసం నేరాలు చేయటం తప్పు. కిరణ్ అదే చేశాడు. తూర్పు గోదావరి జిల్లాలో పుట్టాడు కిరణ్ కుమార్. వయసు 29 ఏళ్లు. మొదట ఎన్నో చిన్న పనులు చేశాడు. ఐఐటి చదివి ఏసీ మెకానిక్గా పనిచేశాడు. ఆ తర్వాత ఎక్కువ సంపాదన దొరుకుతుందని హైదరాబాద్కు వచ్చాడు. వనస్థలిపురం ఎన్జిఓస్ కాలనీలో ఉంటూ ఏసీ టెక్నీషియన్గా జీవనం సాగిస్తూ ఉన్నాడు. కానీ డబ్బు సంపాదన సరిపోక అడ్డదారి పట్టాడు. తనకు టెలిగ్రామ్లో కనిపించిన ఓ మెసేజ్కు రెస్పాండ్ అయ్యాడు. సినిమా అప్లోడ్ చేస్తే 20 నుంచి 40 వేలు ఇస్తామని ఆఫర్ వచ్చింది. అది కూడా అమెరికన్ డాలర్లు. సరే, ఆ డబ్బు తీసుకున్నాక ఎలా మార్చుకోవాలో కూడా తెలుసుకున్నాడు. దీంతో ఇక హై క్వాలిటీతో కెమెరా ఉన్న ఫోన్ కొనుగోలు చేశాడు. సినిమాలు పైరసీ చేయడం మొదలు పెట్టాడు. చాలా పకడ్బందీగా అన్నింటినీ అమలు చేస్తూ దూసుకెళ్లాడు. దాదాపు 40 సినిమాలు చేశాడు. ఇతను రికార్డ్ చేసిన సినిమాలు, మూవీ రూల్స్, తమిళ్ రాకర్స్ సహా ప్రతి పైరేటెడ్ మూవీ సైట్లో దర్శనమిచ్చేవి. ఇలానే సింగిల్ మూవీని కూడా పైరసీ చేశాడు. అది కూడా అన్ని సైట్స్ లో అప్లోడ్ అయింది. అప్పటికే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ పైరసీ కారణంగా కలెక్షన్స్ ని కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది పెద్ద హీరో సినిమా కాదు. ఫ్యాన్స్ థియేటర్ల మీద పడడానికి కంటెంట్ బాగుంది, హిట్ అయింది. కానీ ఈ లోపే పైరసీ వచ్చేసింది. మరి జనాలు థియేటర్స్ కి ఎందుకు వస్తారు? దీంతో సినిమా నిర్మాతలు భారీగా నష్టపోతూ వస్తున్నారు. అయితే మే 9న హ్యాష్ మూవీ పైరసీ గురైందని తెలుగు ఫిలిం ఛాంబర్ యాంటీ పైరసీ సెల్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఇక ఆ పోలీసులు వేట మొదలు పెట్టారు. మరి పోలీసులు ఎలా పట్టుకున్నారు? ఇతనే అని ఖచ్చితంగా ఎలా గుర్తించారు? ఇదే ఇప్పుడు అందరిలో ఉన్న ఆసక్తికరమైన విషయం. సినిమా రిలీజ్ చేయబోయే ముందు ప్రతి సినిమాకు ఓ యూనిక్ కోడ్ ను జత చేస్తారు. ఎడిటింగ్ దశలోనే దీన్ని నిర్మాతలు చేస్తారు. ఆ యూనిక్ కోడ్ ఏదైనా కావచ్చు, షార్ట్ కట్ నెంబర్స్ అవ్వచ్చు, నేమ్స్ అవ్వచ్చు, క్యూఆర్ కోడ్ కూడా అవ్వచ్చు. అది స్క్రీన్ పైన ఉంటుంది. బ్రైట్నెస్ కారణంగా ప్రేక్షకులకు కనిపించదు. కానీ రికార్డ్ చేస్తే మాత్రం అది కూడా రికార్డ్ అవుతుంది. అయితే అన్ని థియేటర్లకు ఒకే కోడ్ ఉండదు. ప్రతి థియేటర్కు ఒక్కో కోడ్ ఉంటుంది. ఆ యూనిక్ కోడ్ ఉన్న ప్రింట్ ఏ థియేటర్కి వెళ్తుందో ముందే రికార్డ్ చేసి పెట్టుకుంటారు. ఆన్లైన్లో అప్లోడ్ అయిన మూవీని ఏ థియేటర్లో రికార్డ్ చేశారనేది ముందు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అత్తాపూర్లోని ఓ థియేటర్లో రికార్డ్ అయినట్లు గుర్తించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ మూవీ ఫస్ట్ డే మార్నింగ్ షో రోజు కేవలం 47 మంది మాత్రమే టికెట్ కొనుగోలు చేశారు. మరి ఆ 47 మందిలో ఎవరు తీశారనేది కూడా పోలీసులు చాలా సులువుగానే ఫిల్టర్ చేశారు. ఎందుకంటే ఆన్లైన్లోనే టికెట్లు బుక్ అయ్యాయి. బుక్ మై షో ద్వారా ఫోన్ నెంబర్లతో సహా లిస్టు తీశారు. ఇక పైరసీ చేసే వాళ్ళు ఖచ్చితంగా తమ సీట్ను వాళ్ళు వెతుక్కుంటూ బుక్ చేసుకుంటారు. కాబట్టి బుక్ మై షో ద్వారానే బుక్ చేసుకుంటారు.
ఎందుకంటే సెంటర్లో కూర్చుంటే బాగా సినిమా తీయొచ్చని. ఇక ఇక్కడ కిరణ్ కూడా అదే చేశాడు. థియేటర్లో సెంటర్లో కూర్చొని రికార్డ్ చేశాడు. వారిలో అనుమానాస్పదంగా ఉన్న వారిని పరిశీలించారు. ముందు నలుగురు అనుమానితులు బయటపడ్డారు. ఆ నలుగురు ఇంటర్వెల్ సమయంలో కూడా బయటకు వెళ్లలేదు. ఫోన్ చూసుకుంటూ ఏవో సెట్టింగ్స్ చేస్తూ కనిపించారు. ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ ఫోన్ కెమెరాను ఆన్ చేసి 1-2 సార్లు ఓ వ్యక్తి చెక్ చేసుకుంటూ కనిపించాడు. దాదాపుగా సెంటర్ సీట్ లో కూర్చొనే సినిమాను రికార్డ్ చేశాడు. కాస్త స్క్రీన్ ఎడమ భాగం ఎక్కువగా కనిపిస్తోంది అంతే. అయితే సినిమా థియేటర్లో ప్రతి అడుగుకో సీసీ కెమెరా ఉంటుంది. దీంతో సీసీ కెమెరాలో పరిశీలించగా ఆ నలుగురు యువకులు కదలకుండా కూర్చొని సినిమా చూస్తూ కనిపించారు. పైగా వాళ్ళు చాలా హైట్ గా కూడా ఉన్నారు. జేబులో ఫోన్ కదలకుండా పెట్టుకుని తీశారని అనుమానించారు పోలీసులు. అలా సీసీ కెమెరాల ద్వారా ఆచూకీ కనిపెట్టారు. అయితే ఆ నలుగురిలో ముగ్గురు రికార్డ్ చేయలేదని పోలీసులు గుర్తించారు. వారి ఫోన్లను కాల్ డేటాను చెక్ చేశారు. ఎలాంటి అనుమానం లేదు. కానీ 4వ వ్యక్తి కిరణ్ విచారించారు. కానీ అతని మాటలు అనుమానాస్పదంగా కనిపించాయి. నా పక్కన మరో మహిళ కూర్చుంది, ఆమె రికార్డ్ చేస్తుంటుందన్నాడు. అక్కడే దొరికిపోయాడు. వాస్తవానికి అతని పక్కన లేడీ ఎవరూ లేరు. ఆ విషయం పోలీసులకు కూడా తెలుసు. అతని ఫోన్ ల్యాప్టాప్లను పరిశీలించగా సినిమాలు క్లిప్పులు అన్ని దొరికాయి. దీంతో విచారణలో అసలు విషయం చెప్పాడు. కిరణ్కు ఎవరు డబ్బులు ఇస్తున్నారో కూడా తెలియదు. కానీ బిట్ కాయిన్ రూపంలో వాటిని టెలిగ్రామ్ లో పంపిస్తారు. వాటిని జెప్పే లేదా కాయిన్ DCX ద్వారా ఇండియన్ కరెన్సీలోకి మార్చుకుని అకౌంట్ లో వేసుకునేవాడు. టంచనగా డబ్బులు వస్తూ ఉండడంతో సినిమా వచ్చేదే ఆలస్యం. ముందే టికెట్లు ఆన్లైన్ లో బుక్ చేసుకునేవాడు. ఒక్కో సినిమాను ఒక్కో థియేటర్లో రికార్డ్ చేసేవాడు. ఎక్కువగా సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న థియేటర్స్ ఎంచుకునేవాడు కిరణ్. అయితే అసలు ఎలా ఈ గ్యాంగ్ ని రీచ్ అయ్యాడనేది కూడా చాలా ఆసక్తికరమైన విషయం. దాదాపు 2 ఏళ్ల క్రితం ట్విట్టర్ లో ఓ పోస్ట్ చూశాడు. వన్ తమిళ్ MV అనే పైరసీ గ్రూప్ నుంచి సినిమాకు సంబంధించిన మీమ్ వచ్చింది. దాంట్లో పైరసీ కంటెంట్ ఇవ్వడానికి సంప్రదించొచ్చని ఓ మెయిల్ పంపాడు. ఓ టెలిగ్రామ్ ఐడి కూడా ఉంది. ఎలా కాంటాక్ట్ కావచ్చో టెలిగ్రామ్లో రాసింది. దాని ప్రకారం చాలా తెలివిగా ఏసీ మెకానిక్ అయినా కూడా కిరణ్ తనలోని టాలెంట్ను దీనికి వాడాడు. తాను పైరసీ కంటెంట్ ఇస్తానంటూ ఆ మెయిల్ ఐడికి ఓ ఎన్క్రిప్టెడ్ మెయిల్ పంపాడు. దాని ద్వారా లావాదేవీలు మాట్లాడుకున్నాడు. మొదటి పేమెంట్ టైంకి రాగానే హై ఎండ్ ఫోన్ కొని జేబులో పెట్టుకుని సినిమా రికార్డ్ చేయటం మొదలు పెట్టాడు. ఫోన్ కదలకుండా ఉండేందుకు టైట్ గా జేబులో కెమెరాను ఫిట్ చేసేవాడు. సినిమా రికార్డ్ అయినంతసేపు తాను కదలకుండా కూర్చునేవాడు. సినిమా రికార్డు పూర్తి కాగానే బయటికి వెళ్ళిన కొన్ని కిలోమీటర్ల తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాడు. ఆ తర్వాత టెలిగ్రామ్ లో పైరసీ గ్రూపులకు లింకులు పంపించేవాడు. వాళ్ళు వాటిని మళ్ళీ పైరసీ సైట్ లోకి అప్లోడ్ చేసేవారు. ఒక సినిమాకు వాడిన టెలిగ్రామ్ అకౌంట్ ని మరో సినిమా కోసం వాడడు. ఇలా మారుస్తూ చాలా జాగ్రత్తగా చేశాడు. అయితే తెరపైనే యూనిక్ కోడ్ ఉంటుందన్న విషయం ఆయనకు తెలియదు. కానీ మన నిర్మాతలు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్స్ లో చెబుతూనే ఉంటారు. వాటికి సంబంధించి చర్యలు తీసుకోలేకపోతున్నారంతే. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని కిరణ్ అరెస్ట్ చేశారు. కిరణ్ కు సినిమాటోగ్రఫీ చట్టం, కాపీరైట్ చట్టం ప్రకారం నేరంగానే రుజువైతే 3 ఏళ్ల శిక్ష పడే ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు శిక్షతో పాటు 20,000 రూపాయల జరిమానా కూడా పడుతుంది. అయితే ఇతర సెక్షన్లు కలుపుకుంటే మాత్రం 10 ఏళ్ల శిక్ష వరకు పడే అవకాశం ఉంది. పైరసీ అనేది తీవ్రమైన నేరం. మన దేశ సినిమా పరిశ్రమ ఏటా 400 కోట్లకు పైగా ఆదాయం కోల్పోతుందని ఓ అంచనా. అందుకే ప్రేక్షకులకు రేట్లు అందుబాటులో ఉండాలి. అలాగే థియేటర్స్ లో పాప్కార్న్, కూల్ డ్రింక్స్, తినుబండారాల రేట్లు కూడా మామూలు రేట్లలో ఉంటే ప్రేక్షకుడు ఖచ్చితంగా వస్తాడు. పైగా ఈ మధ్య వచ్చిన సినిమాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. థియేటర్ కి తక్కువ, OTTకి కూడా తక్కువే. మంచి సినిమా ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. రేట్లు కూడా తక్కువగా ఉండాలి. లేదంటే తీసే పిచ్చి కంటెంట్ కోసం థియేటర్ కు ప్రేక్షకుడు రాడు. పైగా ఈ పైరసీ ఉండనే ఉంది. పైరసీలో చూసి మేము సినిమా చూస్తామని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ పైరసీ చేయటం నేరం, ఎంకరేజ్ చేయటం కూడా అంతకంటే నేరమని గుర్తించాలి.